బైబిల్ ధ్యానిస్తున్నారా? మీ ధ్యానం ఫలించట్లేదా? అయితే ఇది మీకోసమే. కీర్తనల గ్రంథము 1-2. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాలాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అవును, ఇది నిజమే. మనము నేత్రశక్తితో పొందే ఆనందం కంటే, శరీరాశతో తీర్చుకునే ఉత్సాహం కంటే, జీవపుడంబంతో పొందే అహంకారం కంటే, వాటికంటే 1000 రెట్లు ఎక్కువ ఆనందము యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించునప్పుడే కలుగుతుంది. మీ ధ్యానం బలంగా ఉండాలంటే ప్రతిరోజు వాక్యంతో మొదలుపెట్టండి. నిశ్శబ్దంలో ఆయన స్వరాన్ని, అంటే బైబిల్లోని మాటలు వినండి. హృదయంతో ఆలోచించండి, జీవితంలో అమలు చెయ్యండి. అప్పుడే మీ ఆత్మ బలపడుతుంది, మీ మనసు శాంతిస్తుంది, మీ జీవితం మారుతుంది. ఈ రోజు నుంచే ప్రారంభించండి. యెహోవా వాక్యాన్ని ధ్యానించండి, ధన్యులై జీవించండి.